బ్రీచ్ అంటే కాంట్రాక్ట్ భంగం అంటాం తెలుగులో. కాంట్రాక్ట్ లో రెండు పార్టీలు ఉంటాయి. ఒక పార్టీ తన పని చేయకపోతే దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. ఇఫ్ ఎ పార్టీ ఫెయిల్స్ టు పర్ఫార్మ్ ఇట్స్ డ్యూటీస్, ఇఫ్ ఇట్ ఫెయిల్స్ టు పర్ఫార్మ్ ఇట్స్ ప్రామిస్, దెన్ ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. రెండు పార్టీలు ఉంటామండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను కారు కొనడానికి కొత్త కారు షోరూమ్ లో రిలీజ్ అవుతున్నదండి. నేను పేపర్ యాడ్ చూసి వెళ్ళాను. ఈ రోజే మార్కెట్ లో ఈ వారంలోనే వస్తుంది. అది చాలా మంచి ఫీచర్స్ ఉన్నవి. నేను షోరూమ్కి పోయి అడ్వాన్స్ కట్టమంటారు. సార్ కారు మీ పేరును బుక్ చేయాలంటే అడ్వాన్స్ కట్టాలి అంట. అడ్వాన్స్ కట్టాను. అది ఒక 20 లక్షల కార్ అనుకోండి. ఐ పెయిడ్ 5 lakhs యాజ్ అడ్వాన్స్ ఫర్ ఎగ్జాంపుల్. ఐఎమ్ సేయింగ్ వాళ్ళు ప్రామిస్ చేశారు 2 వారాల లోపల మీ కార్ డెలివరీ చేస్తాను అని చెప్పి. 2 వారాల తర్వాత కూడా వాళ్ళు ఇవ్వలేదు. 2 నెలలు అయింది, ఇవ్వలేదు. దెన్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. నేను ఒక వ్యక్తితో ఒప్పందం చేసుకున్నాను. ఆ ఒప్పందం ప్రకారం నాకు ప్రామిస్ చేశాడు 2 వారాల్లో ఇస్తాను. 2 వారాలు కాదు, 2 నెలలు అయినా ఇవ్వలేదు, 1 సంవత్సరం అయినా ఇవ్వలేదు, తిప్పిస్తూ ఉన్నాను నన్ను. దెన్ ఐ కెన్ మూవ్ కోర్ట్ బికాస్ దట్ ఏ పర్టికులర్ పార్టీ ఫెయిల్ టు ఫుల్ఫిల్ ఇట్స్ ప్రామిస్. సో ఒక పార్టీ తను ప్రామిస్ చేసిన దానిని నెరవేర్చకపోతే దాన్ని కాంట్రాక్ట్ భంగము అంట. డిడ్ యూ అండర్స్టాండ్? బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ మీన్స్ ఏ పర్సన్, ఏ పార్టీ ఫెయిల్స్ టు ఫుల్ఫిల్ ఇట్స్ ప్రామిస్. ఏదైతే కాంట్రాక్ట్ లో ఒప్పందం ప్రకారం ఒక పని నెరవేరుస్తాను అని చెప్పి ఒప్పుకున్నదో అది చేయలేదో, అది నెరవేర్చకపోతే ఇట్ విల్ బి టర్మ్డ్ యాజ్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. మరి చట్ట ప్రకారం దానికి ఉన్న పరిహారాలు ఏంటి? వాట్ ఆర్ ద లీగల్ పాయింట్స్ రిలేటెడ్ టు బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అనేది చూద్దాం. ఇంపాక్ట్ ఆఫ్ బ్రీచ్ అంటే దాని యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది, ఏమి నష్టపరిహారం ఇస్తారు, కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష, జరిమానా, రకరకాల డిఫరెంట్ థింగ్స్ విల్ బి దేర్ అసోసియేటెడ్ విత్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. తెలుగులో కాంట్రాక్ట్ భంగము అంటాం. భంగము అంటే ఒక పార్టీ తను ఏదైతే కాంట్రాక్ట్ ప్రకారం పని చేస్తానని ఒప్పుకున్నదో అది చేయకపోతే, అది నెరవేర్చకపోతే అది కాంట్రాక్ట్ భంగంగా పరిగణించడం అనేది జరుగుతుంది. ఓకే. యాక్చువల్ బ్రీచ్, యాంటిసిపేటరీ బ్రీచ్ 2 రకాలుగా ఉంటాయండి. బ్రీచెస్ ఆర్ ఆఫ్ 2 types: యాక్చువల్ బ్రీచ్, యాంటిసిపేటరీ బ్రీచ్. ఓకే. వాస్తవ భంగం, యాక్చువల్ బ్రీచ్ మీన్స్ వాస్తవ భంగం, వాస్తవ భంగము. యాంటిసిపేటరీ బ్రీచ్, యాంటిసిపేటరీ బ్రీచ్ అంటే భంగము జరుగుతుందనే ఉద్దేశం, భంగం కలుగుతుందనే ఉద్దేశం, ఊహ. ముందుగానే తెలిసిపోతుంది మనకు భంగం అవుతున్నది, నెరవేర్చలేడు అని. ఓకే. యాంటిసిపేటరీ బ్రీచ్, యాక్చువల్ బ్రీచ్, యాంటిసిపేటరీ బ్రీచ్. 2 types of breaches are there. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఉదాహరణ చెప్పినాక మీకు అర్థమవుతుంది అవి రెండింటి మధ్యన తేడా. మార్కెట్లో నేను ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. 20 లక్షల కార్ వస్తున్నది, ఈ వారం రిలీజ్ అవుతుంది కొత్తది అని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ 20 లక్షలు కాదండి, అది 20 కోట్ల విలువైన కార్ అనుకోండి. అది ప్రపంచంలోనే ఒకటి రిలీజ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అది నేను తీసుకుంటానని చెప్పి ముందే 10 కోట్లు అడ్వాన్స్ ఇచ్చేసానండి. షాప్ అతను ఎవరైతే తయారు చేస్తున్నారో మ్యానుఫ్యాక్చరర్కి అడ్వాన్స్ ఇచ్చేసాను. అతను నాకు ఒక నెల టైం లోపల అందిస్తానని చెప్పాడు. ఇవాళ 27th జనవరి, 27th ఫిబ్రవరి లోపు మీకు అందించేస్తానని చెప్పాడు. నా దగ్గర 10 కోట్ల అడ్వాన్స్ తీసుకున్నాను. ఓకే. అది ఒకటి మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఇక ప్రపంచంలో ఇంకోటి ఉండదు అలాంటి కారు. ఎన్నో ఫీచర్స్ ఉన్నాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఈ లోపల ఫిబ్రవరి 2nd వీక్ లో ఏమైందంటే, ఫిబ్రవరి 15వ తారీఖు ఇంకొక వ్యక్తి వచ్చి నేను ఆ కార్ను 30 కోట్లు పెట్టి కొంటాను, నాకు ఇచ్చేసి అని చెప్పాడు. మొత్తం నీకు అడ్వాన్స్ కాదు, మొత్తం 30 కోట్లు నీకే ఇచ్చేస్తున్నా కారు కోసం అని చెప్పి 30 కోట్లు ఇచ్చేసాడు. వాళ్ళిద్దరి మధ్యన ఒప్పందమైన ఆ విషయం నాకు తెలిసింది. ఇప్పుడు నాకు ఇస్తానన్న డేట్ ఏంటి? ఫిబ్రవరి 27th కదా. కానీ ముందే ఇంకొకరికి అమ్ముతానని చెప్పి ఒప్పందం రాసుకున్నట్టు నా దృష్టికి వచ్చింది. ఇక నాకు ఇవ్వలేడు ఆ కారు ఎట్టి పరిస్థితులలో. అప్పుడు దట్ ఈస్ నోన్ యాజ్ యాంటిసిపేటరీ బ్రీచ్. నేను ఊహిస్తున్నా ఖచ్చితంగా ఇక నాకు ఇవ్వలేడు, ఎందుకంటే నాకంటే ఎక్కువ డబ్బులు ఇస్తానని ఇంకోటి వచ్చాడు, కాబట్టి వాళ్ళకి ఇస్తానని చెప్పాడు. కాబట్టి నాకు మోసం జరుగుతున్నదని ఐ యాంటిసిపేటెడ్ దట్ బ్రీచ్ ఈస్ గోయింగ్ టు బి దేర్. యాంటిసిపేట్ మీన్స్ ఎక్స్పెక్టేషన్, ఇక అది జరగదు అని నాకు తెలుస్తుంది.
ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంటి దగ్గరనే ఒక ఇల్లు ఉన్నది, దాన్ని నేను 50 లక్షలకు కొంటా అని అడ్వాన్స్ ఇచ్చాను. ఇంకోటి వచ్చి 70 లక్షలకు కొంటా అన్నాడు. వాడు నా దగ్గర అడ్వాన్స్ తీసుకున్న ఇంటి ఓనర్ ఆశపడి ఏం చేశాడు, 70 లక్షలు ఇస్తానికి ఇవ్వడానికి సిద్ధమైనట్టు మొత్తం ఒప్పందం మార్చుకున్నాడు, ఒప్పందం చేసుకున్నాడు, అంత అయింది. అండ్ ఐ కెన్ గెస్, ఐ యాంటిసిపేట్ దట్ బ్రీచ్ ఈస్ గోయింగ్ టు బి దేర్. యాంటిసిపేషన్ మీన్స్ ఎక్స్పెక్టేషన్. నేను ఊహిస్తున్నా కంపల్సరీ ఉన్నది ఒకటే ఇల్లు, దాన్ని నాకు 50 లక్షలకి ఇస్తానంటే ఇంకోటి వచ్చి 70 లక్షలకు తీసుకుంటున్నాడు, మొత్తం జరిగిపోయింది. ఐ యాంటిసిపేటెడ్, ఐ ఎక్స్పెక్టెడ్. సో యాంటిసిపేటరీ బ్రీచ్ మీన్స్ a particular party definitely knows that the contract cannot be performed by other party. గడువు తేదీ కంటే ముందే తెలిసిపోతుంది. దాన్నే మనం ఏమంటామంటే యాంటిసిపేటరీ బ్రీచ్ అంటాం. ఇది యాక్చువల్ బ్రీచ్ అంటేనేమో నేను ఫిబ్రవరి 27 వరకు ఆగుతాను. ఫిబ్రవరి 27 వరకు ఆగి చూసి అప్పుడు ఓహో నిజంగానే జరగలేదు, అతను కాంట్రాక్ట్ నెరవేర్చలేదు కాబట్టి అప్పుడు కోర్టును మూవ్ చేయొచ్చు. ఇదేమో గడువు తేదీ వరకు అప్ టు డ్యూ డేట్ బోత్ పార్టీస్ విల్ వెయిట్. ఇది ఒక పార్టీ ముందుగానే తెలిసిపోతుంది. వన్ పార్టీ రియలైజెస్ దట్ ద కాంట్రాక్ట్ కెనాట్ బి పర్ఫార్మ్డ్. సో ఈ సందర్భంలో కోర్టుకు వెళ్ళొచ్చు, ఈ సందర్భంలో కూడా కోర్టుకు వెళ్ళొచ్చు. ఇన్ బోత్ ద కేసెస్ వీ కెన్ మూవ్ కోర్ట్. సో బ్రీచ్ ఈజ్ ఆఫ్ 2 types, యాక్చువల్ బ్రీచ్, యాంటిసిపేటరీ బ్రీచ్. వాస్తవంగా భంగం, ఊహాత్మక భంగం. మనకు తెలిసిపోతుంది, మనం ఊహిస్తాం ఇక మనకు జరగదు అని. ఓకే, ఊహించిన ఆశాభంగం, ఊహించిన భంగం. సో రెమెడీస్ అంటే దానికి పరిహారాలు ఏమిటి? రెమెడీస్ ఫర్ కాంట్రాక్ట్ బ్రీచ్. దానికి పరిహారాలు ఏమిటి అంటే రెమెడీస్ ఫర్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. రెమెడీస్ ఫర్ కాంట్రాక్ట్ బ్రీచ్. ఓకే, అవార్డింగ్ మానిటరీ డ్యామేజెస్ అంటే ద్రవ్య పరిహారం అందించటం జరిగిన నష్టానికి. అవార్డింగ్ మానిటరీ డ్యామేజెస్. సో ఫస్ట్ ది డ్యామేజెస్ యాజ్ కాంపెన్సేషన్, నష్టపరిహారం చెల్లింపు, నష్టపరిహార చెల్లింపు. నష్టపరిహారాన్ని క్యాలిక్యులేట్ చేయడం, క్యాలిక్యులేటింగ్ డ్యామేజ్ అండ్ అవార్డింగ్ మానిటరీ డ్యామేజెస్. ఎంత నష్టం జరిగి ఉంటుందని లెక్కించడం ఒకటి, దాన్ని నష్టపరిహారం చెల్లించమని కోర్టు ఆదేశిస్తుంది, ఎంతకైతే నష్టపోయినాడో అంత. సో ఫస్ట్ థింగ్ ఈజ్ డ్యామేజెస్ యాజ్ కాంపెన్సేషన్. వీ కెన్ క్లెయిమ్ డ్యామేజెస్. నష్టం జరిగింది నాకు దానివల్ల, సో ఐ కెన్ మూవ్ కోర్ట్, ఐ కెన్ గెట్ ద అమౌంట్ పెయిడ్ బై ది అదర్ పార్టీ. డ్యామేజెస్, నష్టపరిహారం. ఓకే, జరిగిన నష్టానికి పరిహారం, దాన్ని క్యాలిక్యులేట్ చేస్తారు కోర్టు, ఎంత అవుతుందో, ఎంత నష్టపోయినానో అంత ఇప్పిస్తుంది మనకి. స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ అండ్ ఇంజంక్షన్స్. స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ అండ్ ఇంజంక్షన్, ఇది రెండు వేరువేరుగా రాసుకోండి. స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ ఒకటి, ఇంజంక్షన్ ఒకటి. స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ అంటే నిర్దేశించిన పని, నిర్దేశించిన పని, స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్, నిర్దేశించిన పని. ఇంజంక్షన్ అంటే తెలుగులో నిరోధించటం. ఇంజంక్షన్ అంటే నిరోధించటం, టు ప్రివెంట్, టు స్టాప్. స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్, నిర్దేశిత పని చేయటం. కోర్టుకు పోయినామండి, ఆ పని చేయాల్సిందిగా కోర్టు ఆదేశించవచ్చండి. స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్. ఇంతకుముందు నేను ఉదాహరణలో చెప్పాను కదా, ఇది కారు విషయం. 20 కోట్ల కారు ఇంకొకటి 30 కోట్లు ఇస్తానే వరకే వాడికి అమ్మడానికి సిద్ధమైంది. కోర్టు ఏం చేస్తుంది అంటే నాకే ఇవ్వవలసిందిగా, స్పెసిఫిక్ గా నా పేరు చెప్పి మెన్షన్ చేసి కోర్టు ఆర్డర్ ఇస్తుంది, నాకే కారు ఇవ్వాల్సిందిగా, ఇప్పించవలసిందిగా, ఆ పని ప్రత్యేకమైన పని చేయమని. ఇంజంక్షన్ టు ప్రివెంట్ యాక్షన్. ఇంజంక్షన్ అంటే ఆపేస్తుంది, అతనికి ఇవ్వడాన్ని ఆపేస్తుంది. వేరే పార్టీ ఎవరికైతే 30 కోట్లు ఇవ్వడానికి సిద్ధపడ్డారో వాళ్ళ కారు చెల్లించడాన్ని ఆపేస్తుంది. ఇట్ విల్ ప్రివెంట్, కోర్టు విల్ ప్రివెంట్. దట్ ఆర్డర్ ఈజ్ నోన్ యాజ్ ఇంజంక్షన్. ఇంజంక్షన్ అంటే ఒక పని నిరోధిస్తూ ఉత్తర్వు తెచ్చుకోవటం. ఓకే, ప్రివెంటింగ్ ఏ పర్టికులర్ వర్క్, స్టాపింగ్ ఏ పర్టికులర్ వర్క్ ఫ్రమ్ బీయింగ్ డన్. ఇప్పుడు మీరు చూస్తుంటారండి, అది
ఇల్లు రోడ్ల మీదకి వచ్చినాయని గవర్నమెంట్ కొన్ని సందర్భాల్లో కూల్చి వేస్తుంటే అక్రమంగా కట్టారు అని చెప్పి. అప్పుడు నిజంగా ఇంటి ఓనర్ ఏం చేస్తాడు, అబ్బో సార్ నాకు అప్పటికి పర్మిషన్ ఉంది సార్ అని చెప్పి కోర్టుకు పోతాడు. 20 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం కట్టినప్పుడు నాకు గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చింది సార్ చూడండి అని చెప్పి కోర్టుకు పోతే కోర్టు ఏం చేస్తుంది, అరే ఇది కేసు తేలే వరకు ఆ ఇల్లు కూల్చడం ఆపేయండి అని చెప్తుంది. సో ఇట్ ఈస్ ఇంజంక్షన్, స్టాపింగ్, ప్రివెంటింగ్ ఫ్రమ్ పర్టికులర్ యాక్షన్ బీయింగ్ డన్. సో కోర్టు సేమ్ ఏ పని అయితే చేయాలనో అది చేయాల్సిందిగా ఆదేశించవచ్చు, లేదా ఒక పనిని ఆప్ చేయాల్సిందిగా ఆదేశించవచ్చు. అది ఇల్లు కూలగొట్టడం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో స్టాపింగ్, ప్రివెంటింగ్ ఏ పర్టికులర్ వర్క్ ఫ్రమ్ బీయింగ్ డన్ ఈస్ నోన్ యాజ్ ఇంజంక్షన్. ఇంజంక్షన్ అంటాం దాన్ని. ఓకే, నెక్స్ట్ రిసెషన్ ఆఫ్ కాంట్రాక్ట్. రిసెషన్ అంటే క్యాన్సలేషన్ అన్నట్టు, రద్దు చేయటం, కాంట్రాక్ట్ రద్దు చేయటం. రిసెషన్ స్పెల్లింగ్ యూ రైట్ ప్రాపర్లీ. రిసెషన్ అంటే రద్దు చేయటం. కాంట్రాక్ట్ రద్దు చేయటము. రద్దు చేయడం అనేది ఎప్పుడు జరుగుతుందంటే, రిసెషన్ మీన్స్ క్యాన్సలింగ్ ఏ కాంట్రాక్ట్. గుర్తుపెట్టుకోండి, రద్దు ఎప్పుడు జరుగుతుంది అంటే మనం మోసం చేసో బెదిరించో సంతకాలు చేయించుకున్నాం అనుకోండి, అప్పుడు కాంట్రాక్ట్ రద్దు చేయడానికి మనం కోర్టును సంప్రదించవచ్చు. సో ఇఫ్ వీఆర్ చీటెడ్ బై అదర్ పార్టీ, వీ కెన్ మూవ్ కోర్ట్. సో యూ కెన్ సీ రిసెషన్ ఇన్వాల్వ్స్ క్యాన్సలింగ్ ద కాంట్రాక్ట్. రద్దు చేయటం, కాంట్రాక్ట్ రద్దు చేయటాన్ని క్యాన్సలేషన్ రిసెషన్ అంటాం కాంట్రాక్ట్ టెర్మినాలజీలో. ఓకే, రిసెషన్ ఈజ్ టిపికల్లీ గ్రాంటెడ్. ఇది ఎప్పుడు ఇస్తారంటే వెన్ దెర్ ఈజ్ ఏ మెటీరియల్ బ్రీచ్, అసలు పని చేయకుండా భంగం కలిగించడం, అట్లనే ఫ్రాడ్ అంటే మోసం చేయటం, ఫ్రాడ్ చీటింగ్ మోసం చేసిన సందర్భంలో కానీ, లేదా మిస్రిప్రజెంటేషన్ అంటే తప్పుగా చూపించడం వస్తువుని, ఒక వస్తువుకు బదులు ఇంకొక వస్తువు. మనం ఇంతకుముందు ఒకసారి ఎగ్జాంపుల్ చెప్పాను, మనం కిరాణా షాప్లో పోతే బియ్యం ఒకటి చూపిస్తాడు శాంపుల్, ఇంటికి వచ్చే వరకు బస్తా వేరుంటుంది, మనకు చూపించిన శాంపిల్ ఉండదు. సో అలా రకరకాల సందర్భాలు మిస్రిప్రజెంటేషన్ చేయొచ్చు. సో ఇన్ దీస్ కేసెస్ యూ కెన్ మూవ్ కోర్ట్. బెదిరించి బలవంతంగా సంతకం చేయించుకోవటం, తప్పుగా చూపించడం, మోసం చేయటం, అలాంటి సందర్భంలో కోర్టు విల్ గివ్ అన్ ఆర్డర్. దట్ ఆర్డర్ ఈజ్ నోన్ యాజ్ రిసెషన్. ఇంతకుముందు ఒక ఆర్డర్ చెప్పాను. ఇంజంక్షన్ అంటేనేమో ఆపడం, ఒక పని జరగకుండా ఆపడాన్ని ఇంజంక్షన్ అంటాం. ఇఫ్ యూ స్టాప్, ఇఫ్ కోర్ట్ ప్రివెంట్స్, ఇఫ్ కోర్ట్ స్టాప్స్ ఫ్రమ్ ఏ పర్టికులర్ వర్క్ బీయింగ్ డన్, దట్ ఈస్ ఇంజంక్షన్. ఇఫ్ ఏ కోర్ట్ క్యాన్సల్స్ కాంట్రాక్ట్, టోటల్ కాంట్రాక్టే రద్దు చేస్తే దాన్ని రిసెషన్ అంటాం. దట్ ఈస్ నోన్ యాజ్ రిసెషన్. ప్లీజ్ రిమెంబర్ దోస్ టర్మ్స్. ఇంజంక్షన్ అంటే ఏమిటి, రిసెషన్ అంటే ఏంటి గుర్తుపెట్టుకోండి. ఇంజంక్షన్ మీన్స్ స్టాపింగ్, రిసెషన్ మీన్స్ క్యాన్సలేషన్. ఆ కాంట్రాక్ట్ చెల్లది. Okay, so this topic we will learn in the next class, introduction to special contracts. Okay, so thank you very much. Right, thank you very much dear.